లేకుంది అంచు. ఈ ప్యాంట్ ఎక్కడ కొన్నా ఉన్నాయా? చూడండమ్మా, క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని ఆరాధించడం. చూడండి, ఆ క్రిస్మస్ రోజున ఏం చేయాలి తెలుసా? నిజమైన క్రిస్మస్ చేసేవాడు ఆ రోజంతా దేవుని పని చేయాలి. ఏదో ఒకటి దేవుని సన్నిధిలోనే ఉండాలి, ప్రార్థన చేయాలి. రోజంతా ఆ రోజంతా ప్రార్థన చేయి. అసలు ఏం తినకుండా, అది కూడా క్రిస్మస్. క్రిస్మస్ రోజు ఏం తినొద్దు అంటారు పాస్టర్ గారు. ఏం తినకుండా ఏంటి పండగ? ఇదే పండగ. ఎస్, క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, పాటలు పాడిన, వాక్యం చదివిన, సువార్త చెప్పిన, దేవుని కోసం ఏం చేసినా అది క్రిస్మసే కదా. మరి అది చేయకుండా ఏం చేస్తున్నారు? చాలా చోట్ల నేను చూస్తా ఉన్నాను. నేను చదువుకునే రోజుల్లో పాస్టర్ గారి దగ్గర ఉండేవాడిని. ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. అది నాగార్జున సాగర్ దగ్గర అన్నమాట. నేను మీకు చెప్పినట్టున్నాను. ఆయన దగ్గర నేను ఒక 2-3 క్రిస్మస్లు ఆయన దగ్గరే ఉన్నాను. 2-3 క్రిస్మస్లు ఆయన దగ్గరే జరిగినాయి. ఆ క్రిస్మస్ రోజు ఆయన ఏం చేసేవాడంటే, కొద్దిసేపు ఆరాధన చర్చిలో జరిగేది, 1 గంట 2 గంటలు అయిపోయేది. ఇక ఆ చర్చిలో ఉన్న అందరినీ, దాదాపు 200-300 మంది ఉండేవాడు, వాళ్ళందరినీ పిలిచేవాడు. ఒక 3-4 ట్రాక్టర్లు పెట్టేవాడు. ఎక్కడి ట్రాక్టర్లు అనేవాడు. వీళ్ళందరూ